హలో, వెల్కమ్ అండి. మేము న్యూ ఇయర్ పార్టీలో చేసుకున్న గోంగూర పచ్చడి గురించి మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. అసలు వేడి వేడి అన్నంలో నెయ్యి గోంగూర పచ్చడి వేసుకొని తింటే మనకు వేరే కర్రీస్ అవసరం ఉందా చెప్పండి. తెలుగు వాళ్ళు ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు ఈ పచ్చడిని. ఎలా చేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే చాలా సింపుల్ మెథడ్లో ఇక్కడ చేశారనమాట. మా అపార్ట్మెంట్లో ఉండే రామారావు అనే అంకుల్ ఈ రెసిపీస్ అన్నీ కూడా చేశారు. అయితే మిగతా వాళ్ళమందరం మేము కట్ చేయడం, మిగతా కొన్ని విషయాల్లో హెల్ప్ చేసాము. మెయిన్గా గోంగూర పచ్చడి యాక్చువల్గా కుక్కర్లో ఉడికిస్తారంట. కొంచెం ఆయిల్ వేసేసి గోంగూర, పచ్చిమిర్చి, ఆనియన్స్, టొమాటోస్ అన్నీ వేసి ఉడికించాలంట ప్రెషర్ కుక్కర్లో. అయితే కుక్కర్ సరిపోలేదని చెప్పి మళ్ళీ ఇలాగే ఒక గిన్నె పెట్టేసి దాంట్లో ఆకు మొత్తం నీట్గా కడిగేసి అది ఇలా కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసేసి అలాగే ఒక 3 టమాటోలు కూడా జస్ట్ పెద్ద ముక్కలుగానే కట్ చేసేసి అలాగే ఒక పావు కేజీ వరకు పచ్చిమిర్చి ఉండొచ్చు, వాటిని కూడా వేసేసి మూత పెట్టేసి బాగా మగ్గించేశారనమాట. ఇంక వీటిని మనం మిక్సీ చేయాల్సిన అవసరం కూడా ఉండదంట. ఇలాగ జస్ట్ మనం పప్పు గుత్తితో ఇలా మ్యాష్ చేసేస్తే పచ్చడి మొత్తం రెడీ అయిపోతుందంట. కానీ అన్ని రెసిపీస్లో కల్లా ఎక్సలెంట్గా కుదిరింది అంటే ఈ గోంగూర పచ్చడే. మిగతాయి కూడా చాలా బాగున్నాయి, కానీ హైలైట్గా నిలిచిందంటే ఈ గోంగూర పచ్చడి అనమాట. సో ఇలా మొత్తం మ్యాష్ చేసేసిన తర్వాత ఇక్కడ పోపు కోసం ఆయిల్ వేసేసి అక్కడ మనకి ఫ్రై చేయడానికి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పట్టింది. తర్వాత ఇక్కడ పోపులోకి ఇంకొక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశారు. ఇంతే, ఒక 10 కట్టల వరకు గోంగూర ఉంటుంది, కానీ ఆయిల్ మాత్రం చాలా తక్కువే పట్టింది. పోపు దినుసులన్నీ వేసేసిన తర్వాత ఒక 2 పెద్ద సైజు వెల్లుల్లిని కూడా క్రష్ చేసేసి ఇలా వేసేసి ఒక 7 వరకు ఎండుమిర్చి వేశారు. అలాగే ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసేసి ఇలా మంచిగా ఫ్రై చేసేస్తున్నారు. ఫ్రై చేసేసిన తర్వాత దీన్ని మనం ఇందాక మ్యాష్ చేసుకొని పెట్టుకున్న ఆ గోంగూర పచ్చడిలో కలిపేయాలన్నమాట. ఇంత సింపుల్గా చేసేసారు గోంగూర పచ్చడి. మామూలుగా అయితే మనం పచ్చిమిర్చి విడిగా ఫ్రై చేసుకొని తర్వాత మళ్ళీ ఆకు విడిగా ఫ్రై చేసుకొని అది మిక్సీ చేసుకొని మళ్ళీ తర్వాత ఆకు మిక్సీ చేసి ఇలా చేస్తూ ఉంటాం కదా. దానికంటే ఈ మెథడ్లో చాలా ఈజీగా అనిపించింది నాకు. ఇది ఫంక్షన్కి కాబట్టి ఎక్కువ చేయాల్సి వచ్చి ఇలాగ గిన్నెలో కొంచెం లేట్ అయింది, కానీ ప్రెషర్ కుక్కర్లో కనుక ఇవన్నీ వేసేసి ఒక 3 విజిల్స్ రానిచ్చేస్తే ఇంత టైం కూడా పట్టదు. జస్ట్ ఒక 3 to 5 మినిట్స్ లోపే మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోతుందన్నమాట. ఇలాగ పోపు మొత్తం పచ్చడిలో వేసేసి మనం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత రెడీ టు సర్వ్ అనమాట. వేడివేడి అన్నంలో కనుక ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంది టేస్ట్. ఇలా చాలా సింపుల్గా చేశారు, కానీ ఎక్సలెంట్గా ఉంది దీని టేస్ట్. ఒకసారి మీకు ఈ మెథడ్ కూడా నచ్చిందంటే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.